మా వీడియోస్ కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పైన ఉన్న బెల్ నోటిఫికేషన్ను యాక్టివేట్ చేయండి. పాము ఈ పేరు వినగానే చాలామందికి వెన్నులో వణుకు పుడుతుంది. పాముల్లో విషపూరితమైనవి ఉన్నాయి, విషం లేనివి కూడా ఉన్నాయి. మనం విషపూరితమైన పాముల గురించి మాట్లాడుకుందాం. మనిషికి ఎలాగైతే తన మెదడు తెలివితేటల ద్వారా గుర్తింపు వచ్చిందో అలాగే పాములకి వాటి విషం ద్వారా భయంకరమైన గుర్తింపు వచ్చింది. విషం ఇది ప్రాణాంతకమైనది. కొద్ది నిమిషాల్లోనే దేన్నైనా చంపగలదు. ఇది వాటి ప్రాణరక్షణకి, ఆహారాన్ని జీర్ణం చేయడానికి, ఎర్రని కదలనివ్వకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ విషం లేత పసుపు రంగు లేదా తెలుపు పసుపు రంగుల మిశ్రమంలో ఉంటుంది. ఇందులో జూటాక్సిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్తో పాటుగా అనేక రకాల ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ అనేవి శరీరంలో ఉండే అణువుల మధ్య ఉండే బాండ్స్ని బ్రేక్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫాస్ఫోలిపిడ్స్, న్యూక్లియోటిడ్స్ను ఇవి బ్రేక్ చేస్తాయి. ఇవి బీపీను ఆపేస్తాయి, మన రెడ్ బ్లడ్ సెల్స్ను చంపేస్తాయి. అంతేకాకుండా మన మజిల్స్ని పనిచేయనివ్వవు. ఈ విషయంలో పాలీపెప్టైడ్ అనే ఇంకో కాంపౌండ్ ఉంటుంది. ఈ కాంపౌండ్ మన శరీరంలో ఉండే సెల్స్ను చంపేస్తుంది. అయితే ఈ పాము విషం అనేది 3 రకాలు. మొదటిది న్యూరోటాక్సిన్స్. ఈ న్యూరోటాక్సిన్స్ అనేవి మన శరీరంలో ఉండే న్యూరాన్స్ మీద దాడి చేస్తాయి. ఈ న్యూరాన్స్ మన మెదడు నుంచి బాడీ పార్ట్స్కి సిగ్నల్స్ని పంపిస్తాయి. ఈ సిగ్నల్స్ వెళ్తేనే ఆ పార్ట్స్ అనేవి సక్రమంగా పనిచేస్తాయి, లేకపోతే ఆ పార్ట్స్ పనిచేయడం ఆపేస్తాయి. ఈ న్యూరోటాక్సిన్స్ ఆ న్యూరాన్స్ మీద దాడి చేసి ఆ సిగ్నల్స్ని ఆ పార్ట్స్కి వెళ్లకుండా ఆపేస్తాయి. ఇలా చేయడం వల్ల ఆ పార్ట్స్ అనేవి పనిచేయవు. అలా పనిచేయకపోవడం వల్ల పక్షవాతం అనేది వచ్చి చివరికి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్కి దారితీసి సరైన వైద్యం అందకపోతే మరణం సంభవిస్తుంది. ఈ న్యూరోటాక్సిక్ విషం అనేది చాలా రకాల పాముల్లో ఉంటుంది. కింగ్ కోబ్రా ఇది కేరళలో ఎక్కువగా ఉంటుంది. ఇందులో న్యూరోటాక్సిక్ విషం ఉంటుంది. బ్లాక్ మాంబా ఇది ఆస్ట్రేలియాలో ఉంటుంది. దీని విషం అనేది చాలా భయంకరమైనది, చాలా ప్రమాదకరమైనది. సముద్రపు కట్లపాము, దీన్నే కోరల్ స్నేక్ అంటారు. కామన్ క్రైట్, దీన్నే మన భాషలో కట్లపాము అంటారు. కోబ్రా, దీన్నే మన భాషలో త్రాచుపాము అంటారు. ఆస్ట్రేలియన్ కాపర్ హెడ్, ఇది ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటుంది. గబోన్ వైపర్, ఇది ప్రకృతిలో చాలా త్వరగా కలిసిపోతుంది. పైన చెప్పిన ఈ పాములన్నింటిలో న్యూరోటాక్సిన్ విషం అనేది ఉంటాయి. హీమోటాక్సిన్స్, ఈ హీమోటాక్సిన్స్ అనేవి మన రెడ్ బ్లడ్ సెల్స్ను చంపేస్తాయి. అంతేకాకుండా ఇవి ప్రవహించే చోట రక్తాన్ని గడ్డగట్టించేస్తాయి. అలా రక్తాన్ని గడ్డగట్టించి చిక్కబరుస్తాయి. ఇలా రక్తం చిక్కగా మారి గడ్డలు కట్టడం వల్ల రక్త ప్రవాహం ఆగిపోతుంది. అలా ఆగిపోయి ప్రెషర్ ఎక్కువయ్యి రక్తనాళాలు చిట్లిపోయి ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యి చనిపోతారు. అయితే కొన్ని హీమోటాక్సిన్స్ రక్తాన్ని గడ్డ కట్టనివ్వకుండా అవి ప్రవహించే చోటంతా రెడ్ బ్లడ్ సెల్స్ని చంపుకుంటూ పోతాయి. ఇలా చేయడం వల్ల బాడీ పార్ట్స్లోని రక్తం కూడా నాశనం అయిపోయి చివరకు అవి పనిచేయకుండా పోయి మరణం అనేది సంభవిస్తుంది. ఈ హీమోటాక్సిన్స్ ఉన్న పాములు కూడా చాలా ఉన్నాయి. రసెల్స్ వైపర్, దీన్నే మన భాషలో రక్తపింజర పాము అంటారు. సాస్కేల్డ్ వైపర్, దీన్నే ఇసుక పింజరి లేదా పొడపాము అంటారు. రాటిల్ స్నేక్, ఇది అమెరికా సైడ్ ఎక్కువ ఉంటుంది. ఇందులో కూడా భయంకరమైన హీమోటాక్సిక్ విషం అనేది ఉంటుంది. పిట్ వైపర్, ఇందులో కూడా హీమోటాక్సిక్ విషం ఉంటుంది. అయితే ఈ హీమోటాక్సిక్ విషం కలిగిన పాముల కూరలు చాలా పొడవుగా ఉంటాయి. సైటోటాక్సిన్స్, ఇవి బాడీలో ఉండే సెల్స్ మీద దాడి చేస్తాయి. వీటి వల్ల ఒక ఆర్గాన్లో కానీ ఒక టిష్యూలో కానీ ఉన్న సెల్స్ చనిపోతాయి. ఈ కండిషన్ని నీక్రోసిస్ అంటారు. కాటు వేసిన చోట ఉండే కణజాలాన్ని ఫుల్గా కానీ సగంగా కానీ కరిగించేస్తాయి. దీన్నే లిక్విఫాక్టివ్ న్యూక్రోసిస్ అంటారు. సైటోటాక్సిన్స్ అనేవి అవి దాడి చేసే సెల్స్ ఆధారంగా కొన్ని రకాలు ఉంటాయి. అవి హార్ట్ సెల్స్ మీద దాడి చేసే వాటిని కార్డియోటాక్సిన్స్ అని, కిడ్నీ సెల్స్ మీద దాడి చేసే వాటిని నెఫ్రోటాక్సిన్స్ అని, మజిల్ సెల్స్ మీద దాడి చేసే వాటిని మయోటాక్సిన్స్ అని అంటారు. అయితే ప్రతి విషపూరితమైన పాములోనూ న్యూరోటాక్సిన్స్, హీమోటాక్సిన్స్తో పాటుగా కొంత శాతం సైటోటాక్సిన్స్ ఉంటాయి. కొన్ని పాములు మాత్రం ప్రత్యేకంగా సైటోటాక్సిన్స్ మాత్రమే రిలీజ్ చేస్తాయి. ఇవి కాటు వేసిన చోటంతా కరిగిపోయి చివరకు ఆ భాగాన్ని తీసేయాల్సి వస్తుంది. పఫాడర్, ఈ పాముల్లో భయంకరమైన సైటోటాక్సిక్ విషం అనేది ఉంటుంది. దీంతో పాటుగా గబూనాడర్స్, మొజాంబిక్ స్పిట్టింగ్ కోబ్రా, వెస్టర్న్ బ్యారెడ్ స్పిట్టింగ్ కోబ్రా, అలాగే వుడ్స్ బ్లాక్ స్పిట్టింగ్ కోబ్రా. అయితే ఈ స్పిట్టింగ్ కోబ్రాస్ అనేవి విషాన్ని ఎర్ర కళ్ళలో చిమ్మి వాటిని గుడ్డివాణి చేస్తాయి. ఈ ప్రాణాంతకమైన విషాలకి విరుగుడు ఉంది. దీన్నే యాంటీవెనమ్ అంటారు. ఈ యాంటీవెనమ్ని ఎలా తయారు చేస్తారో మనం తెలుసుకుందాం. విషానికి విరుగుడు ఈ విషం నుంచే తయారు చేస్తారు. దీన్ని యాంటీవెనమ్ అంటారు. దీన్ని ఎలా తయారు చేస్తారంటే దీన్ని కొన్ని జంతువులకు చాలా తక్కువ మోతాదులో ఇస్తారు. అందులో గుర్రం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే వీటి ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్నేక్ వెనమ్ని చాలా బాగా ఎదుర్కొంటుంది.
ముందుగా వీటికి కొంచెం మోతాదులో ఈ విషయాన్ని ఇంజెక్ట్ చేస్తారు. అలా కొన్ని రోజులకు అవి యాంటీబాడీస్ని తయారు చేసుకుంటాయి. ఈ యాంటీబాడీస్ని తీసుకుని ఈ యాంటీవెనమ్ని తయారు చేస్తారు. ఈ యాంటీవెనమ్ను విష ప్రభావం ప్రాణాంతకం అయ్యే స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే రికమెండ్ చేస్తారు. ఎందుకంటే దీనివల్ల ఊపిరి పీల్చడంలో కొంచెం ఇబ్బంది, ఎలర్జీ, జ్వరం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ పాము విషాన్ని చాలా వ్యాధులకు మెడిసిన్గా యూజ్ చేస్తారు. సైటోటాక్సిన్స్కు కణాలను లేదా సెల్స్ని కరిగించే శక్తి ఉండడం వల్ల వీటిని క్యాన్సర్ కణాలను నాశనం చేయడానికి వాడతారు. న్యూరోటాక్సిన్స్కు ఉండే ప్రాపర్టీస్ వలన వాటిని హై బీపీ, బ్లడ్ డిసార్డర్స్ మరియు హార్ట్ అటాక్కు మెడిసిన్గా వాడతారు. ఈ న్యూరోటాక్సిన్స్కు ఉండే ప్రాపర్టీస్ వలన వీటిని బ్రెయిన్కి వచ్చే వ్యాధులను నియంత్రించడంలో వాడతారు. ఇది ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.